హాయ్ అండి. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు, చిక్కుడుకాయ కూర. ఈ కర్రీ చాలా బావుంటుంది. ఈ కాంబినేషన్‌లో మీరెప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక అరకిలో చిక్కుడుకాయలని ఫ్రెష్‌గా ఉన్నవి తీసుకుని వాటిని సన్నగా తరిగి, కడిగి పెట్టుకోండి. ఇంకా కొన్ని పచ్చి రొయ్యలు ఉంటాయి కదా! వాటిని కూడా ఒక పావు కిలో వరకు తీసుకుని రెడీగా ఉంచుకోండి. కూరని వండుకోవడం కోసం కడాయిలోని నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో ఈ పచ్చి రొయ్యలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి రొయ్యలు వేసుకోవడం వలన చిక్కుడుకాయ కూర రుచి మరింత పెరుగుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పచ్చి రొయ్యల్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ కూడా పచ్చి రొయ్యలకు బాగా తగిలేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ పచ్చి రొయ్యలు, ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేయడం కోసం మూత మూసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలనమాట. చిక్కుడుకాయల్లో ప్రోటీన్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉండటం వలన వీటిని ఆహారంలో అధికంగా తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు కడాయిలో 2 పచ్చిమిరపకాయలు, ఇంకా కొన్ని కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు వేసుకుని వీటిని కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వలన బీపీని కూడా బాగా కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇప్పుడు కడాయిలో కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుని, ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా ఒక స్పూను ధనియాల పౌడర్‌ని వేసుకుని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం కూడా చిక్కుడుకాయలకు బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చిక్కుడుకాయ మగ్గటం కోసం మూత మూసుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూతను ఓపెన్ చేసి అందులో సన్నగా తరిగిన ఒక టమాటో ముక్కల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్లు పోసుకుని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్లాస్ నీళ్లు పోయటం వలన చిక్కుడుకాయలు అనేవి బాగా మగ్గి కూర అనేది టేస్ట్గా ఉంటుంది. కూరలో వాటర్ ఎక్కువ పోయకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలో పోసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ నీళ్లు కూడా ఈ చిక్కుడుకాయ మగ్గటం కోసం మాత్రమే వేశాను. ఇప్పుడు మూత మూసేసి స్లో మంట మీద అలా 10 నిమిషాలు నుంచి 15 నిమిషాల వరకు అలా ఉంచేస్తే చిక్కుడుకాయ బాగా ఉడికి కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీని రోటీలోకి కానీ లేదా అన్నంలోకి కానీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమంది ఇలా కుక్ చేశారో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఈ కూరని వండుకునేటప్పుడు స్లో మంట మీద మాత్రమే వండుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఉంచి అయితే కుక్ చేయకూడదు. వీడియో రెసిపీ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.